కేసీఆర్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో గౌరవించి తన ఆరోగ్యాన్ని గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది వైఎస్ జగన్ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. పేరు మార్చినా ప్రజలు సృష్టికర్తను మర్చిపోరని అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం పరిశ్రమలను పీపీపీ విధానంలో అప్పగిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి ఒక చట్టం, వైఎస్ఆర్సీపీకి మరో చట్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున జరగడం ప్రభుత్వంలో గుబులు పెంచిందని అన్నారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు నష్టం జరిగిందని, అయినా జగన్పై ప్రజాభిమానం తగ్గలేదని చెప్పారు. వేడుకలు బహుశా నాకు తెలిసి గతంలో ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున వేడుకలు జరగలేదు. దానికి వివిధ కారణాలు ఉండొచ్చు. కానీ ఈ కులం, మతం, ప్రాంతం, పార్టీ ఏవి చూడడం, అన్న వస్తున్నాడని చెప్పండి, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అని ముందే చెప్పాడు. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఒక రకంగా ఒక పార్టీకి ఒక రకంగా ఉండకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇది ఉన్నారంటే ఏ మేరకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా వ్యవస్థలను భయపెడుతున్నారు అన్నటువంటి దానికి అది ఉదాహరణ. సో దయచేసి ప్రజలు గమనిస్తారు. ఈ రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. కళ్ళు మూసి తెరిచి లోపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు పోతే ఎలక్షన్ సంవత్సరం. ఎక్కువ కాలం లేదు, ఎక్కువ ఎరగబాటు వద్దు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం. అది కూడా